Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు ఆశీర్వాదముగా నుందువు. యు విల్ బి ఎ బ్లెస్సింగ్. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అనేక దీవెనలిచ్చి కృపచేత మనల్ని నింపుచున్న దేవుడు మరి ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా ఈ ఉదయకాలం మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నేను తలగా ఉంచుతాను అని వాగ్దానము చేసిన దేవుడే మరల మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ ఆశీర్వాదాల కొరకు ఆశగా చూసే నీ చేతులు ఇప్పుడు ఆశీర్వదించే చేతులుగా ఆయన మార్చబోతూ ఉన్నాడు. దీవెనల కొరకు నిరంతరము వెతుకులాడే నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరముగా చేయబోతూ ఉన్నాడు. ఈ మాట ఎంతో ఆనందాన్ని కలుగు చేస్తుంది, ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. నీ పరిస్థితిని ఆయన మార్చబోతూ ఉన్నాడు. మార్చటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మారడానికి విశ్వాసముతో నువ్వు సిద్ధముగా ఉన్నావా? నేను తృణీకరించిన వారే నేను వెతుకులాడుకుంటూ వచ్చులాగున, నిన్ను అవమానపరిచిన వారే సిగ్గుపడులాగున ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఇది నిజమే జరుగుతుందా? ఇది సాధ్యమా అని అనిపిస్తుంది కదూ. నీతో మాట్లాడుతున్న దేవుడు నిత్యుడైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. గొర్రెల కాపరిగా తన మందను కాసుకుంటున్న దావీదును రాజుగా చేసిన దేవుడే బలిష్ఠుడైన గొలియాతు మీద విజయనుగా నిలవబెట్టి దావీదును లేవనెత్తిన దేవుడు నీతో ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలను తన ప్రజలను నడిపించిన దేవుడు, ఈ గొప్ప కార్యాలు చేసిన దేవుడే ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాటకు లోబడితే నీ పరిస్థితి మార్చగలడు ఆయన. అబ్రహాము ఆ ప్రకారముగానే ఆయన మాటకు లోబడ్డాడు. ఎంతో విశ్వాసాన్ని దేవుని మీద ఉంచాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు ఆయన. అందుకనే విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. నీ ప్రవర్తన ఆయనకు ప్రీతికరముగా ఉన్నప్పుడు నీ శత్రువును కూడా మిత్రులుగా చేయగలిగిన సమర్థుడు. ఆయన ఆశీర్వదించటం మొదలు పెడితే అవి దాచుకోవటానికి నువ్వు స్థలము చాలక ఇబ్బంది పడిపోతావట. నువ్వు వెలుపలికి పోవునప్పుడు ఆశీర్వదింపబడతావు, లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు. నీ పొలములో, నీ పని స్థలములో, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలములో దేవుడు నిన్ను ఆశీర్వాదముగా ఉంచబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనమున్న పరిస్థితి నుండి ఆశీర్వాదపు మెట్టు ఎక్కాలని ఆశపడుతున్నావా? నేను కూడా అలాగా ఆశీర్వాదమునకు వారసులుగా అనేక మందికి దీవెనకరముగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నీ కొరకే. పితరుడైన అబ్రహాము జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. ఎన్నో వాగ్దానాలు ఉన్నప్పటికీ, వాస్తవాలు వాగ్దానాలకి విరుద్ధముగా కనిపిస్తున్నప్పటికీ విశ్వాసములో బలహీనపడలేదు. నా జీవితంలో ఆ దృఢమైన విశ్వాసం ఉన్నదా? వాగ్దానంను సంతోషపరుస్తాం, వాగ్దానాన్ని బట్టి సంతోషపడతాం, కానీ అది ఫలింపు జరుగులాగన విశ్వాసములో బలహీనపడిపోతాం. ఒక దినం, 2 దినాలు, 1 మాసం ఎదురు చూసి వాగ్దానాన్ని మర్చిపోయేటటువంటి నేపథ్యంలో ఉంటున్నాం. దేవుడు ఈ మాటలు అంటున్నాడు. ఆయన మాటలు శ్రద్ధగా వినిన ఎడల భూమి మీద సమస్త జనముల కంటే ఆయన హెచ్చించెను. మాటలు వినటానికి శ్రద్ధ ఉందా? మాటలు వినటానికి సమయం ఉందా నీ దగ్గర?
మాటలు విని గ్రహించేటటువంటి విశ్వాసం ఉందా నీ దగ్గర? ఆయన మాటలు రెండంచుల వాడగలిగిన ఖడ్గము వంటివి. అవి గ్రహించే మనస్సు నీ జీవితంలో ఉంటే, అవి గ్రహించేటటువంటి సమయం నువ్వు తీసుకోగలిగినటువంటి ఆ పరిస్థితి నీ జీవితంలో ఉంటే, ఆయనైతే సిద్ధముగా ఉన్నాడు నేను అనేక మందికి ఆశీర్వాదకరముగా చేయటానికి. ఊహించినటువంటి గొప్ప కార్యాలు నీ మార్గములో, నీ జీవితంలో చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన ప్రేమను ప్రకటించటానికి, ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను ఘనపరచి అవి వివరిస్తూ నువ్వు సాగిపోవటానికి నూతన అవకాశం ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియదేవుని జనాంగం, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఎంపిక చేసుకుని ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఇక ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎదురు చూడక్కర్లేదు. నిన్నే ఆశీర్వాదముగా మార్చబోతూ ఉన్నాడు. నీవు సిద్ధముగా ఉన్నట్లయితే, ఇలాంటి దీవెన నీ జీవితంలో కావాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే, ఇది అనుకూలమైన సమయం. ఈ నూతన దినము, నూతన అవకాశం ఆయన వైపు చూస్తూ సడలని విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం నాతో మీరు మాట్లాడారు ప్రభా. యోగ్యత లేని నా జీవితాన్ని, యోగ్యత లేనటువంటి నన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచటానికి మీరు ఎంపిక చేసుకున్నందుకు మీకు వందనాలు. ఆ దీవెనలో నిలిచి ఉండాలని ఆశ ఉంది. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడా, ఇదిగో నా చేయి మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ చిత్తానుసారముగా, నీ వాక్యానుసారముగా నా జీవితాన్ని మార్చి మీకు యోగ్యమైన పాత్రగా నన్ను మార్చుకొనమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.